మోడీ గారు ఈ 25 సంవత్సరాలు ఏదైతున్నదో భారతదేశము మన దేశంలో యూత్ పాపులేషన్ ఉంది. 25 సంవత్సరాల తర్వాత యూత్ ఉండదు, సీనియర్ సిటిజన్ ఎక్కువైతారు. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇండియాలో కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఎక్కడుందంటే ఇండియాలో. ఈరోజు ఆ యూత్ పాపులేషన్ను మనం దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ఆ యూత్ పాపులేషన్ను దేశంలో మరి ఈరోజు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మేధస్సు ద్వారా, వాళ్ళ యొక్క శక్తి ద్వారా, వాళ్ళ యొక్క శ్రమ ద్వారా, వాళ్ళ పరిశ్రమ ద్వారా ఈ 25 సంవత్సరాలు ఆ యూత్ పవర్ను ఛానలైజ్ చేసి ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ యూత్ పాపులేషన్ అనుకున్నది కమింగ్ 25 ఇయర్స్ అమృత్ కాలం అని ఇంకో మాట ఉన్నాడు. అమృత్ కాలం మంచి సమయం ఇది, బంగారం లాంటి సమయం, మంచి సమయం ఇది. ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఆ యూత్ పాపులేషన్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎమర్జ్ కావాలి. ఎందుకు 2047 పెట్టుకున్నాడు? 2047 మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ 100 సంవత్సరాల పండుగ 2047 15th ఆగస్ట్ జరుపుకుంటాము. ఆ రోజుకు మన దేశం గర్వంగా చెప్పాలి, మేము కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగాము అని. ప్రపంచంలో కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని డెవలప్డ్ కంట్రీస్, కొన్ని డెవలపింగ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు. మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. ఎప్పుడు మనము డెవలప్ అయినటువంటి కంట్రీలో మన భారతదేశం చేరుతుంది అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. మన దగ్గర ఆన్సర్ లేదు. ఎప్పుడు అభివృద్ధి చెందుతామో తెలియదు, ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామో దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ ఇండియా. అందుకే నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. ఇంకా ఒక 70 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆలోచన చేస్తే అప్పుడు కూడా ఇట్లనే ఉంటాం. అప్పుడు ఇంకా 70 సంవత్సరాల తర్వాత కూడా మనం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామంటే దేర్ ఇస్ నో ఆన్సర్. బికాస్ దేర్ ఇస్ నో ఎజెండా, టార్గెట్ లేదు, లక్ష్యం లేదు. మనం ఏ దిశలో పోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా డెవలప్డ్ కంట్రీగా మనము రీచ్ కావాలి, ఎప్పుడు ఆ దేశాల సంస్థలు మన పేరు కూడా ఉండాలి. భారతదేశం కూడా డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు చేరాలనే దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పోవాలి. ఇక్కడ పోవాలన్నప్పుడు దానికి రోడ్ మ్యాప్ ఉండాలి. రోడ్ మ్యాప్ లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు మనకు ఇప్పుడు రోడ్ మ్యాప్, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం ఒక రోడ్ మ్యాప్ వేశారు. ఆయన కారణం కూడా చెప్పాడు, దిస్ ఇస్ హై టైం ఫర్ ఇండియా. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందడానికి మంచి సమయం. యహీ సమయ సహీ సమయ. దానికి కారణం కూడా చెప్పాడు. మనము ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే జీవితంలో కానీ, లేకపోతే దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఏమీ సాధించాం. కాబట్టి ఏదో ఒక టార్గెట్ ఉండాలి. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టాడు 2047. మనము ఆ లోపల దేశ వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలి, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. చిన్న బుక్ ఇచ్చి ఫెలిసిటేషన్